అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సభ్యత్వాన్ని అందజేశారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకి బలపడుతోందని, అందుకే అందరూ బీజేపీలో చేరేందుకు చొరవ చూపుతున్నారని రామచంద్రరావు అన్నారు. బీజేపీకి సున్నా వస్తుంది చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పని సున్నా అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచిందే, కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మమ్మల్ని ఎగదాలి చేసేదే బీజేపీకి సున్నా వస్తుంది చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పని సున్నా అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే ఢిల్లీ పోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే ఢిల్లీ పోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే ఢిల్లీ పోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు.